మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారానికి కారణమవుతున్నాయి. ఆయన ఏమంటున్నారంటే, కేంద్ర మంత్రి అమిత్ షా 2029 లోక్సభ ఎన్నికల నాటికి తనని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ కీలకమైన కామెంట్స్ చేశారు రాజ్ ఠాక్రే. ఈ కామెంట్స్ ని సపోర్ట్ చేసుకుంటూ ఒక థియరీని కూడా ఆయన చెప్తున్నారు. ఇటీవలి కాలంలో 6 ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వచ్చేసి షిండే సేనలో చేరడం అనేది మనందరికీ తెలిసిందే. ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ నే రాజ్ ఠాక్రే పట్టుకున్నారు. ఎందుకని ఈ 6 ఎంపీల్ని షిండే సేనలో విలీనం చేశారు? అదేదో ఈ 6 ఎంపీల్ని బీజేపీకే తీసుకుని ఉండొచ్చు కదా, ఇదే చాణక్యం అమిత్ షాది అంటున్నారు రాజ్ ఠాక్రే. ఇలాంటి కొన్ని లోకలైజ్డ్ గ్రూప్స్ ని తయారు చేసుకుంటున్నారు ఆయన. 2029 లోక్సభ ఎన్నికల్లో తాను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వీళ్ళంతా హెల్ప్ అవుతారు కాబట్టి ఇలాంటి ఒక రాజకీయం చేస్తున్నారు అనేది రాజ్ ఠాక్రే థియరీ అన్నమాట. మనందరికీ తెలిసిందే, కేంద్రంలో ప్రభుత్వంలో అలాగే పార్టీలో ఓవరాల్గా ప్రజల్లో కూడా ఒక నంబర్ 2గా అమిత్ షాని భావిస్తారు. అటువంటి ఒక వ్యక్తి 2029 లోక్సభ ఎన్నికలకి సంబంధించి ప్రధాని అభ్యర్థిగా ఉండబోతున్నారు అంటూ రాజ్ ఠాక్రే కామెంట్ చేయడం మాత్రం ఒక పెద్ద చర్చకి దారితీసిన పరిస్థితి. నరేంద్ర మోదీ తర్వాత ఎవరు అనేది ఒక పెద్ద డిబేట్ జరుగుతోంది. అలాంటి సందర్భంలో రాజ్ ఠాక్రే చేసిన ఈ కామెంట్స్ ఒక పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు.